అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. న్యూజెర్సీలోని బర్లింగ్టన్లో తల్లి కొడుకు దారుణ హత్యకు గురయ్యారు. వారిని అత్యంత పాశవికంగా గొంతులు కోసి చంపేశారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన శశికళ, అనీష్ సాయిగా గుర్తించారు. అయితే శశికళ భర్త హనుమంతరావే వారిని చంపేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలానికి చెందిన నర్రా హనుమంతరావుతో విజయవాడకు చెందిన శశికళకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులు 9 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. వారికి 7 ఏళ్ల అనీష్ సాయి అనే కుమారుడున్నాడు. హనుమంతరావు ఓ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉండగా శశికళ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అమెరికాలో మరో 2 తెలుగువారు హత్యకు గురయ్యారు. బర్లింగ్టన్లో నివసించే తల్లి కొడుకును కిరాతకంగా చంపేశారు. పాశవికంగా గొంతులు కోసి చంపడాన్ని చూసి పోలీసులే షాక్ తిన్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలానికి చెందిన నర్రా హనుమంతరావుతో విజయవాడకు చెందిన శశికళకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులు 9 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. వారికి 7 ఏళ్ల అనీష్ సాయి అనే కుమారుడు ఉన్నాడు. హనుమంతరావు ఓ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉండగా శశికళ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం శశికళ బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో హనుమంతరావు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చారు. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా భార్య తలుపు తీయకపోవడంతో భర్తకు అనుమానం వచ్చింది. పక్కింటి వారి సాయంతో ఇంటి తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే రక్తపు మడుగులో ఉన్న శశికళ, అనీష్ సాయిని చూసి హనుమంతరావు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గొంతులు తెగిపోయి నిర్జీవంగా పడి ఉన్న తన వారిని చూసి షాక్కు గురయ్యారు. కాసేపటికి తేరుకున్న హనుమంతరావు స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. తానా సభ్యులు స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు సమాచారం ఇచ్చారు. ఘటనపై సాంబశివరావు విచారం వ్యక్తం చేశారు. హత్యకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి అందజేశారు. చాలా బాధాకరమైన విషయం. అయితే ఆ సంఘటన జరిగిన వెంటనే మేము అక్కడ అమెరికాలోని తానా ప్రతినిధులు అక్కడ వారితో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకొని వెళ్ళి ఈ సంఘటన జరగడానికి దాని వెనుకున్న కారణాలు ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అయితే అక్కడ ఫార్మాలిటీస్ పోస్ట్ మార్టం అంతా అయిపోయిన తర్వాత ఆ బాడీని వారి కుటుంబ సభ్యులకి తీసుకొచ్చే ప్రాసెస్లో ప్రభుత్వం వైపు నుంచి చేయవలసిన అన్ని సహాయ సహకారాలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు రెసిడెంట్ కమిషనర్ ఢిల్లీ వారిని ఆదేశించడం జరిగింది. మరోవైపు శశికళ కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతదేహాలను స్వదేశం రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఘటనపై కేంద్ర ప్రభుత్వంతోనూ అటు తానా సభ్యులతోనూ చర్చలు జరుపుతోంది. అయితే హనుమంతరావే తమ కుమార్తె శశికళ, మనవడు అనీష్ను చంపేశాడని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెతో అల్లుడికి గొడవలు ఉన్నాయని చెప్పారు.
అయితే తమ కుమార్తెను మనవణ్ణి అల్లుడే చంపేశాడని శశికళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మృతుల స్వస్థలం విజయవాడ నుంచి మా ప్రతినిధి గయాజ్ అందిస్తారు. గయాజ్, చెప్పండి. అమెరికాలో ఈరోజు ఉదయం శశికళ అదేవిధంగా 7 ఏళ్ల కుమారుడు హరీష్ అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. అయితే ఈ విషయము అల్లుడు ఇక్కడ విజయవాడ నగరంలోని లక్ష్మీపురంలో శశికళ వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందించడం జరిగింది. అయితే శశికళను భర్తే చంపాడా లేదంటే వేరే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు హంతకులు ఈ దారుణానికి ఒడిగట్టారనేది మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విజయవాడ నగరంలోని లక్ష్మీనగర్లో శశికళ వాళ్ళ తల్లిదండ్రుల ఉన్నాము. అయితే అసలు ఏం జరిగింది, ఏంది, వాళ్ళు ఏ విధంగా అనుమానిస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? మీ కుమార్తె చనిపోయారు కదా, మీకు ఏ విధంగా ఎవరు ఫోన్ చేశారు, ఏమనుకుంటున్నారు? మా అల్లుడు ఈరోజు ఉదయం 6 గంటలకి, సుమారుగా 6 గంటలకి మా పాప మనవడు హనీష్ ఇద్దరు చనిపోయారని ఫోన్ చేసి చెప్పాడు. అంతే, అదే చెప్పాడు. 4లో పెళ్ళయింది. అప్పుడు అమెరికా వెళ్ళిపోయారు. ఇక పొద్దున్నే ఫోన్ చేశాడు నాకు. ఏంటంటే పిల్లను అనీషును చచ్చిపోయారు అత్తయ్య అన్నాడు. అన్న తర్వాత నిజమో కాదో అని చెప్పి నేను గబాలను పెట్టేశా. మళ్ళీ ఫోన్ చేసి నిజమేనా అత్తయ్య, ఈ విషయం నిజమే అన్నాడు. ఏంటి చేసేది అలా చేసి దొంగడుపులు ఎడుతున్నావా నువ్వు అని మళ్ళీ పెట్టేశా. మళ్ళీ తర్వాత మళ్ళీ చేశా. అసలు ఏంటో కనుక్కుందామని చెప్తే మళ్ళీ ఫోను లేదు, మాటలు లేవు. ఇంతవరకు వాళ్ళ అమ్మ నాన్న కానీ ఎవరు కానీ నాకు పిల్లాడిట్ట పోయారనే మాట నాకు ఇంతవరకు ఎవరు చెప్పలే. వాళ్ళ అమ్మ నాన్న ఇంతవరకు చెప్పలే. నాకు 2-3 ఏళ్ళ బట్టి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడనే వార్త తెలిసింది. అట్ట ఉండొద్దయ్యా, నువ్వు మంచిగా ఉండు, నీ ప్రవర్తన మార్చుకో అని మేము బాగా చెప్తున్నాం. మేము సరే ఉంటా అని చెప్తున్నాడు. కానీ రోజు మా అమ్మాయికి మెసేజ్లు వస్తాయి అంట. మీ ఆయన అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు అని మెసేజ్లు వస్తూ ఉంటాయంట. పిల్ల ఏంటి మమ్మీ నువ్వు చూడలేకపోతున్నాను, ఏంటి మమ్మీ అని నాకు ఫోన్ చేసేది. ఎవరు చేస్తున్నారు ఏంటంటే మెసేజ్లతో నీకేంటి, అవన్నీ అబద్ధం మెసేజ్లు, అయ్యేం నిజం కాదు అని పిల్లని నోరు ముప్పించేస్తున్నాడు. అది అటు జరుగుతుంది. ఓర్చుకోమ్మా, ఎట్టగొట్ట ఓర్చుకోమ్మా, సంసారం నిలబెట్టుకోమ్మా, మాట్లాడలేమ్మా అని ఇట్టాగే చెప్తున్నాను నేను పిల్లకి. అమెరికాలో ఏదైనా మీ కూతుర్ని వేధిస్తా కొట్టడం అలాంటి జరుగుతుంది, మీ అమ్మాయి మీకు ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మొన్న ఈ మధ్య 4-5 రోజుల నాడు ఒకసారి చెప్పింది. నీకు ఇంతవరకు చెప్పలేదు నేను, ఒక్కసారి లాగి లంపగా కొట్టాడు, కళ్ళు తిరిగి పడిపోయాను నేను, నీకు ఇంతవరకు చెప్పలేదు, ఆ ఇన్సిడెంట్ జరిగింది మమ్మీ అని చెప్పింది నాకు. పిల్లాన్ని కొట్టడం, పిల్లని మీదకి వెళ్ళటం, అదేమంటే నీకు ఇడాగలు ఇచ్చేస్తాను పో, నువ్వు ఉండొద్దు వెళ్ళిపో, ఇది అంటాడంట. ఎక్కువగా మాట్లాడావంటే నీ చేతిలో ఎడాగలు వచ్చి పడిపోతాయి అని చెబుతాడంట ఎప్పుడు. అదేమంటే అదంతా ఒట్టి మాటలో ఊరిని నవ్వుతా అంటున్నాను అంటాడంట. మళ్ళీ ఇప్పుడు 7 ఏళ్ల హనీష్ను కూడా చంపేశారు అంటే ఇతనే చేసి ఉంటాడు అనుకుంటారా? నాకు మాత్రం మా ఇద్దరికి మాత్రం ఆ అబ్బాయే చేశాడని అనుమానం. అది నిజమో కాదో దేవుడు తెలియాలి. కానీ మా అబ్బాయి చేశాడని అనుమానం. మాకు ఎంక్వైరీ చేయాలి. మీరు చెప్పండి సార్, మీరు మీ అల్లుడి మీదే అనుమానిస్తున్నారా? అతను డైరెక్ట్గా పాల్గొనకపోయినా వేరే వాళ్ళతో అయినా చేయించుంటాడని నేను గట్టిగా నమ్ముతున్నానండి. ఈ మధ్యన మీ అమ్మాయి ఏమైనా ఫోన్లు చేసి ఇట్లా వేధిస్తున్నాడని చేసిందని చెప్పి ఈ సాధారణంగానే మామూలుగా ఇట్లా హెరాస్మెంట్ చేస్తున్నాడు అనేది మామూలుగానే చెప్తుందండి. మేము ఇంత సీరియస్గా అనుకోవట్లేదు. ఏమంటే డబ్బులు అంటారు, అస్తమానం డబ్బులు అంటారు. నువ్వు మంచిగా మారయ్యా, మంచిగా ఉండయ్యా అని చెప్తే ఎప్పుడు డబ్బులు మీ అమ్మాయి పేరు ఉంచుకుందాను, ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు ఇదే చెప్తాడు. ఎప్పుడు వాళ్ళ అమ్మాయి వెళ్ళొచ్చింది 2-3 నెలల క్రితం. ఈ గోలంతా జరిగినప్పుడు వెళ్ళింది. వాళ్ళ అబ్బాయిని మార్చుకుని మంచిగా ఉండయ్యా అని చెప్పి రావాలి కదా. నా వల్ల కాదమ్మా, నేను వెళ్తున్నానమ్మా, మారతాడులే. ఇట్లా చేసేవాళ్ళు కొంతకాలానికి నిదానంగా మారుతారు. నువ్వు అట్లా ఓర్చుకోవాలి మరి అని చెప్పి వచ్చేసింది. అది ఆమె చేసిన పని. తిమ్మరాజుపాలెం అండి, పరచూరు మండలం తిమ్మరాజుపాలెం. ఓర్చుకోవాలి మరి అని చెప్పి వచ్చింది. పెద్దదిగా వెళ్ళి ఈ విషయం తేల్చాలి. కానీ తేల్చకుండా కొడుక్కి సపోర్ట్ చేసి చివరికి ఇది ఇంతేనమ్మా, ఇట్టాగా ఉంటుంది, సంసారం కావాలంటే మరి పడాలి అని అంటుందండి. పైగా అందంట, నీ సంసారం ఇదిగా ఉందని మీ అమ్మ వచ్చి నా కాళ్ళ మీద పడాలి అని చెప్పి ఏలుబెట్టి చూపించిందంట మా అమ్మాయికి.
మొహం మీద నుంచి కాళ్ళ దాకా ఏలు పెట్టి నువ్వు వచ్చి అంటే వాళ్ళ కాళ్ళ మీద పడాలంట మమ్మీ అని కూడా చెప్పింది మా అమ్మాయి నాతో. నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడాలంట, మా అమ్మాయిని సంసారం నిలబెట్టండి అమ్మ అని. నిలబెట్టేది నా కాళ్ళ మీద పడాలి అని చెప్పి అందంట. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే శశికళను తన అల్లుడు హనుమంతరావునే హత్య చేశాడని వీళ్ళు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరి మీద మనకు ఎలాంటి అనుమానం లేదు, తమ అల్లుడే హత్య చేసినట్లు కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అయితే కొద్ది కాలం నుంచి శశికళను వేధిస్తున్నట్లు కూడా శశికళ అమెరికా నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగి ఉంది. అయితే ఈ శశికళను కుమారుణ్ణి కిరాయి హంతకుల చేత హత్య చేయించి ఉంటాడని కూడా వీళ్ళు అనుమానిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో గయాజ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.